పంజాబ్ సాధు సుందర్ సింగ్ పెళ్లి చేసుకోలేదు, సాధు వేషధారంలో ఉన్నాడు, తలపాకు కట్టుకున్నాడు, గడ్డం పెంచుకున్నాడు, కర్ర పట్టుకున్నాడు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా 2 సార్లు చెప్పులు లేకుండా పాదయాత్ర చేస్తూ సువార్త ప్రకటించాడండి. ఆయనకు మాదిరికరం, ఆయనకు క్రైస్తవుడు, ఒక సింగ్ అయినప్పటికీ కన్వర్టెడ్ క్రిస్టియన్. ఆయన చేశాడు సువార్త. ఆ తర్వాత మంచుకొండలో హిమాలయ పర్వతాల్లో నుంచి డిబేట్ అనే ఒక ప్రాంతానికి వెళ్ళాడు చెప్పులు లేకుండా. ఆయన నడుస్తూ ఉంటే రక్తం అంతా కారిపోయేదంట ఐస్ గడ్డల మీద. చిన్నపిల్లలు ఐస్ తింటే పైన రంగు పోస్తారు, ఆ రకంగా అయ్యేదంట కాళ్ళు ఆయన ఐస్ మీద. అలాంటి ప్రాంతాల్లో నేను కూడా భోజనం చేసుకొని తినాలి, ఆయన స్నానం చేసిన దగ్గర నేను కూడా స్నానం చేయాలి అని డిసైడ్ అయ్యి హిమాలయ పర్వతాల మధ్యలో నుంచి ఆ కొండల్లో నుంచి ఆ ఐస్ అంతా కరిగి ఒక నది పారుతూ ఉంటుంది. మనం అంత దూరం ప్రయాణం చేసిన కార్గిల్, శ్రీనగర్, ఈ లడక్, మళ్ళీ హిమాచల్ ప్రదేశ్ వచ్చేదాకా ఆ నదిలో చెయ్యి పెడితే అంతవరకు గడ్డగట్టిపోతండి. ఐస్లో నుంచి కరిగి వచ్చే వాటర్ అంతా కూల్గా ఉంటుంది. 2 గంటల సేపు పట్టింది మాకు రైస్ ఉడకడానికి. కింద మంట మండుతుంది, పైన ఆరిపోతుంది. 2 గంటల్లో మొత్తానికి రైస్ అయింది. తిని చేతులు కడుక్కుంటే 2 గంటల్లో లంచ్ మొత్తం పాడైపోయింది. నాకు అక్కడే పాడైపోయింది. 2 గంటలకే లంచ్ పాడైపోతే ఆయన జీవితం అంతా అక్కడే సువార్త ప్రకటించాడు. చివరిగా ఆయన డిబేట్ ప్రాంతానికి వెళ్ళేటప్పుడు చైనాలో కలిసిపోయింది. తిరిగి వచ్చేటప్పుడు చనిపోయాడా ఎవరికి తెలియదు. దేవుడే వచ్చి అనోకలు ఎత్తుకొని పోయాడా ఎవరికి తెలియదు. ఎవరైనా చంపేసి ఐసులో పూడ్చిపెట్టారా ఎవరికి తెలియదు. దేవుని అద్భుతం అది. వాళ్ళు ఒక మాదిరికరం. ఆయన ఒక మిషనరీగా పనిచేశాడండి. మనం ఎవరికి పని చేస్తున్నాం? దేవుడి కోసం పని చేస్తున్నావా?